వారు పేదవారే అయినప్పటికీ సంతోషంగా ఉన్నారు. దే ఆర్ పూర్ హవెవర్ దే ఆర్ హ్యాపీ. అమ్మకు పనిలో సహాయం చేయాలి, ఎందుకంటే మా పని మనిషి రాదు ఈరోజు. ఐ హ్యావ్ టు హెల్ప్ మై మదర్ బికాస్ అవర్ డొమెస్టిక్ హెల్ప్ ఈజ్ ఆన్ లీవ్ టుడే. ఇక్కడ డొమెస్టిక్ హెల్ప్ అనగా పని మనిషి, ఇది నౌన్. మెయిడ్కు బదులుగా అంటే పని మనిషికి బదులుగా మనము డొమెస్టిక్ హెల్ప్ అని కూడా అంటారు. ఆమెను కలిసే అవసరం నాకు లేదు. ఐ డోంట్ నీడ్ టు మీట్ హర్. నువ్వు దేనికి పనికిరావు. యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. అతను నా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. హీ డిడింట్ గివ్ మీ మై మనీ బ్యాక్. గాలిపటం చెట్టుకు తట్టుకున్నది. ద కైట్ గాట్ కాట్ ఇన్ ద ట్రీ. ఎవరో నా గాలిపటం దారం తెంపేశారు. సమ్వన్ హ్యాస్ కట్ మై కైట్ స్ట్రింగ్. కీర్తి గర్భిణి కాబట్టి, గర్భంతో ఉంది కాబట్టి లాంగ్ లీవ్లో ఉంది. కీర్తి ఈజ్ ఆన్ లాంగ్ లీవ్ బికాస్ షీ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే. ఇక్కడ ఇన్ ద ఫ్యామిలీ వే అనగా ప్రెగ్నెంట్ అని అర్థాన్ని ఇస్తుంది. అంటే షీ ఈజ్ ప్రెగ్నెంట్కు బదులుగా షీ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే అని మనము పొలైట్గా చెప్తున్నాము. ప్రెగ్నెంట్ అనగా ఇన్ ద ఫ్యామిలీ వే అనగా రెండు కూడా ఒకటే. అతను మంచోడు కాదు, చెడ్డోడు కాదు. హీ ఈజ్ నో బెటర్, నో వర్స్. 2 రోజుల్లో ఏ విషయమో చెప్తాను, లేదా 2 రోజుల్లో మీకు జవాబు చెప్తాను. ఐ విల్ గివ్ యూ అన్ ఆన్సర్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్. ఎంత తొందరగా అయితే అంత మంచిది. ద సూనర్ ద బెటర్. నీ మాట తప్పకు. డోంట్ గో బ్యాక్ ఆన్ యువర్ ప్రామిస్. నీ నంబర్ తెలిస్తే ఫోన్ చేసేవాడిని. ఇఫ్ ఐ న్యూ యువర్ నంబర్ ఐ వుడ్ కాల్ యూ. వాడికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది, లేదా అతనికి గుణపాఠం చెప్పాల్సిందే. హీ నీడ్స్ టు బీ టాట్ ఏ లెసన్. డబ్బుల కోసం నన్ను అడిగి లాభం లేదు. ఇట్స్ నో యూజ్ ఆస్కింగ్ మీ ఫర్ మనీ. ఈరోజు విద్యార్థులను ముందే పంపించేద్దాం. ఈరోజు విద్యార్థులను ముందే వెళ్ళనిద్దాం. లెట్స్ లెట్ ద స్టూడెంట్స్ గో హోమ్ అర్లీ టుడే. ఈ మధ్య అతను ఉద్యోగం లేకుండా ఉన్నాడు, నిరుద్యోగిగా ఉంటున్నాడు. ఇన్ దీస్ డేస్ హీ ఈజ్ బిట్వీన్ జాబ్. ఇక్కడ బిట్వీన్ జాబ్ అంటే అన్ఎంప్లాయిడ్, నిరుద్యోగి అనే అర్థాన్ని ఇస్తుంది. ఇదంతా నీ వల్లే. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. ఇది నెగిటివ్గా చెప్పవచ్చు, పాజిటివ్గాను చెప్పొచ్చు. ఇదంతా నీ వల్లే జరిగింది, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అని కోప్పడటానికి కూడా చెప్పొచ్చు. లేదా పాజిటివ్గా ఇదంతా నీ వల్లే జరిగింది, నీ సహాయం వల్లే జరిగింది, కృతజ్ఞతలు అని చెప్పడానికి ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. నేను ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను. ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్. నన్ను ఉద్యోగం నుండి తీసేయలేదు, నేనే వదిలేశాను. ఐ వాజంట్ ఫైర్డ్, ఐ క్విట్. అతన్ని చాలా రోజుల తర్వాత చూశాను, లావయ్యాడు. ఐ సా హిమ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. హీ వాజ్ లుకింగ్ ఫుల్ ఫిగర్డ్. ఇక్కడ ఫుల్ ఫిగర్డ్ అనగా లావు, ఫ్యాట్ అని అర్థము. ఏదో జరగబోతున్నది. సంథింగ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్.
అతన్ని ఎప్పుడు కలవలేదు కానీ గుర్తుపడతాను. ఐ హ్యావ్ నెవర్ మెట్ హిమ్ బట్ ఐ రికగ్నైజ్ హిమ్. నా ఇద్దరు చెల్లెళ్లకు పెళ్ళయింది. బోత్ ఆఫ్ మై సిస్టర్స్ ఆర్ మ్యారీడ్. నాకు మొదటి నుంచే తెలుసు అతను మంచి వ్యక్తి కాడని. ఐ న్యూ ఆల్ అలాంగ్ దట్ హీ వాజ్ నాట్ ఏ గుడ్ పర్సన్. ఆల్ అలాంగ్ అనగా మొదటి నుంచి లేదా ముందు నుంచే. నా ఉద్దేశం అది కానే కాదు. దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్ ఎట్ ఆల్. నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దట్స్ ట్రూ. కొద్దిసేపు ఈ బిడ్డని చూస్తూ ఉండు. కొద్దిసేపు బిడ్డపై ఒక కన్నేసి ఉంచు. కీప్ అన్ ఐ ఆన్ ద బేబీ ఫర్ ఎ వైల్. నేను ఎలా తెలుసు నీకు? హౌ డు యు నో మీ? మా కాలేజీలో మిమ్మల్ని చూశాను. ఐ హ్యావ్ సీన్ యూ ఇన్ అవర్ కాలేజ్. ప్రతిదీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. ఇంతకుముందు ఎప్పుడైనా నువ్వు ఇక్కడికి వచ్చావా? హ్యావ్ యూ బీన్ హియర్ బిఫోర్? నాకు బయటకు వెళ్ళడం కంటే ఇంట్లో ఉండటమే ఇష్టం. ఐ వుడ్ రాదర్ స్టే ఎట్ హోమ్ దాన్ గో అవుట్. నేను సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొందామనుకుంటున్నా. ఐ వాంట్ టు బై ఏ ప్రీవియస్లీ ఎంజాయిడ్ ల్యాప్టాప్. ఇక్కడ ప్రీవియస్లీ ఎంజాయిడ్ అనగా సెకండ్ హ్యాండ్ అని అర్థము. ఇది చాలా అన్యాయము. దిస్ ఈజ్ సో అన్ఫెయిర్. నాకు తెలుసు ఆమె ఎందుకు అలా చేసిందో. ఐ నో వై షీ డిడ్ ఇట్. నాకు ఇప్పటికీ తెలియదు. ఐ స్టిల్ డోంట్ నో ఎట్. నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు? నీకు ఏం కావాలని ఇక్కడికి వచ్చావు? వాట్ బ్రింగ్స్ యూ హియర్? మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. నిన్ను కలుద్దామనే వచ్చాను. ఐ యామ్ హియర్ టు మీట్ యూ. క్షమించాలి, నేను మీ పేరు మర్చిపోయాను. సారీ, ఐ ఫర్గాట్ యువర్ నేమ్. ఇంకోసారి అలా ఎప్పుడు చేయకు. డోంట్ ఎవర్ డూ దట్ అగైన్. ఇది నా నిర్ణయం. నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇట్స్ మై డెసిషన్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యూ. ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. లుక్ ఎట్ సమ్వన్ నాకింగ్ ఆన్ ద డోర్. బాక్స్ ఎత్తడంలో అతనికి సహాయం చేయి. హెల్ప్ హిమ్ ఇన్ లిఫ్టింగ్ ద బాక్స్. తలుపు తెరిచి ఉంచకు. డోంట్ కీప్ ద డోర్ ఓపెన్. దాని గురించి కలలు కనటం మానేయ్. స్టాప్ డ్రీమింగ్ అబౌట్ ఇట్. ఆమె గురించి కలలు కనటం మానేయ్. స్టాప్ డ్రీమింగ్ అబౌట్ హర్. అతని గురించి కలలు కనటం మానేయ్. స్టాప్ డ్రీమింగ్ అబౌట్ హిమ్. వాష్రూమ్ ఎక్కడ? వేర్ ఈజ్ ద వాష్రూమ్? టాయిలెట్కు బదులుగా లేదా బాత్రూమ్కు బదులుగా మనం వాష్రూమ్ అనే పదమును వాడవచ్చు. నన్ను తప్పుగా అనుకోకండి. డోంట్ గెట్ మీ రాంగ్. నన్ను చంపినా ఆ పని మాత్రం చెయ్యను. ఈవెన్ ఇఫ్ యూ కిల్ మీ ఐ వోంట్ డూ ఇట్. ఆమె పిల్లలను ప్రమాదం నుండి కాపాడింది. షీ రెస్క్యూడ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ యాన్ యాక్సిడెంట్.
సెలవులకు ఎక్కడికి వెళ్ళారు? వేర్ డిడ్ యూ గో ఆన్ వెకేషన్? వైజాగ్ వెళ్ళాము. వి వెంట్ టు వైజాగ్. మీ వెకేషన్ ఎలా గడిచింది? హౌ వాజ్ యువర్ వెకేషన్? నా జీవితంలోనే ఇది మంచి వెకేషన్. దిస్ వాజ్ ద బెస్ట్ వెకేషన్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్. ఎన్ని రోజులు అక్కడ ఉన్నారు? హౌ లాంగ్ వర్ యూ దేర్? అతని ప్రవర్తన ఈరోజు చాలా వింతగా ఉంది. హిస్ బిహేవియర్ ఈజ్ వెరీ ఆడ్ టుడే. మీరు ఈ డ్రెస్లో చాలా బాగున్నారు, లేదా నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. యు లుక్ నైస్ ఇన్ దిస్ డ్రెస్. అతనికి పెళ్లి కాలేదు. హీ ఈజింట్ మ్యారీడ్. అతని డిగ్రీ 1 నెలలో పూర్తవుతుంది. హీ విల్ బికమ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ 1 month. ఇక్కడ డిగ్రీ పూర్తి చేయటం అంటే గ్రాడ్యుయేట్గా మారటం. మీకు మెయిల్ వచ్చిందా? డిడ్ యూ గెట్ ద ఈమెయిల్? ఇప్పటికీ నాకు మెయిల్ రాలేదు. ఐ స్టిల్ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద ఈమెయిల్. నా వైపు అలా చూడకు. డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దట్. నేను విసిగిపోయాను. కోపంలో ఉన్నప్పుడు చెప్తాం ఐ యామ్ ఫెడ్ అప్. నాతో మాట్లాడకు. డోంట్ టాక్ టు మీ. నేను పోలీసులకు కాల్ చేస్తాను. పోలీసులను పిలుస్తాను. పోలీసులకు ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ ద పోలీస్. అబద్ధం చెప్పకు. డోంట్ లై. దయచేసి నన్ను వెళ్ళనివ్వు. ప్లీజ్ లెట్ మీ గో. దానితో నాకు సంబంధం ఏమీ లేదు. ఏదైనా విషయాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మీ. నా మాటే శాసనం. మై వర్డ్ ఈజ్ కమాండ్. ప్రస్తుతము అతనున్న పరిస్థితికి అతను ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు బీ హాస్పిటలైజ్డ్ నౌ. పోలీసులకు ఫోన్ చేయండి. కాల్ ద పోలీస్. అతనిపై ఒక కన్నేసి ఉంచుతాను. ఐ విల్ కీప్ అన్ ఐ ఆన్ హిమ్. అతను అరెస్ట్ చేయబడ్డాడు. హీ గాట్ అరెస్టెడ్. ఇది ఎలా పనిచేస్తుందో చూపించు. షో మీ హౌ ఇట్ వర్క్స్. ఆమెను భయపెట్టకు. ఆమెను బెదిరించకు. డోంట్ థ్రెటన్ హర్. ఈ పార్టీ నా తరపు నుండి. దిస్ పార్టీ ఈజ్ ఆన్ మీ. ఇది నా తరపు నుండి. ఇట్స్ ఆన్ మీ. నువ్వు ఆమెతో మాట్లాడే అవసరమే లేదు. యూ నీడ్ నాట్ టు టాక్ టు హర్. అలాగే నన్ను ఆలోచించుకొని ఓకే లెట్ మీ థింక్. ఆమెకు చెప్పాల్సింది యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హర్. అలా కనీసం ఊహించుకోవద్దు. అలా కనీసం ఊహించుకోకు. డోంట్ ఈవెన్ థింక్ సో. అతన్ని ఎందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు? వై డోంట్ యూ అండర్స్టాండ్ హిమ్? నువ్వు దీనికి దూరంగా ఉండు. యూ స్టే అవుట్ ఆఫ్ దిస్. ఆమెను విసిగించడం మానేయ్. ఆమెను విసిగించడం ఆపేయ్. స్టాప్ ఎన్నోయింగ్ హర్. ఆమెను ఎగాదిగా ఎందుకు చూస్తున్నావు? వై ఆర్ యూ స్టేరింగ్ ఎట్ హర్? సాకులు చెప్పడం మానేయ్. సాకులు చెప్పడం ఆపేయ్. స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. ఎప్పటికీ అది మర్చిపోకు. డోంట్ ఎవర్ ఫర్గెట్ ఇట్. మనకు బాగా కోపాన్ని తెచ్చే పని ఎవరైనా చేస్తున్నప్పుడు, తెలియని పని చెప్పకుండా చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది? వాట్ ద హెల్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్?
అతన్ని ఇక్కడి నుండి బయటకు ఈడ్చేయండి. గెట్ హిమ్ అవుట్ ఆఫ్ హియర్. నువ్వు లేక నేను లేను. ఐఎమ్ నథింగ్ వితౌట్ యూ. నేను టిఫిన్ తింటున్నాను. ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. నేను లంచ్ చేస్తున్నాను. ఐఎమ్ హ్యావింగ్ లంచ్. నేను రాత్రి భోజనం తింటున్నాను. ఐఎమ్ హ్యావింగ్ సప్పర్. ఐఎమ్ హ్యావింగ్ డిన్నర్ అని కూడా చెప్పవచ్చు. ఈ మందు చేదుగా ఉన్నది. దిస్ మెడిసిన్ టేస్ట్స్ బిటర్. ఈ ఇంటి యజమాని మీరేనా? ఆర్ యూ ది ఓనర్ ఆఫ్ దిస్ హౌస్? మీకోసం కుర్చీ తీసుకురానా? షెల్ ఐ గెట్ యూ ఎ చైర్? ఆమెను అడగటం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు ఆస్క్ హర్. డబ్బు కోసమే అతను పెళ్లి చేసుకున్నాడు. హీ మ్యారీడ్ ఫర్ మనీ. పంజరంలో ఉన్న పక్షి చిలుక. ద బర్డ్ ఇన్ ద కేజ్ ఈజ్ ఏ ప్యారెట్. అతన్ని తినమని బలవంతం చేయకు. డోంట్ ఫోర్స్ హిమ్ టు ఈట్. అతను అలాంటి వాడు కాదు. హీ ఈజ్ నాట్ లైక్ దట్. నేను అలాంటి వాడిని కాదు. ఐఎమ్ నాట్ లైక్ దట్. అందరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ప్రజలు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్. వాళ్ళ నాన్నగారు రాత్రి చనిపోయారు. హిస్ ఫాదర్ పాస్డ్ అవే లాస్ట్ నైట్. ఆ వార్త విని ఆశ్చర్యపోయాం. వీ వర్ సర్ప్రైజ్డ్ ఎట్ ద న్యూస్. నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు. నాకు ఈరోజు మంచిగా అనిపించడం లేదు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. ఈ సైజ్ మీకు సరిపోతుందా? ఈజ్ దిస్ సైజ్ ఓకే ఫర్ యూ? మీకు పెళ్లి చేసుకోవాలని ఉందా? డూ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్? లేదని చెప్పకు. డోంట్ సే నో. పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఒక విషయం చెప్పి ఏమంటావు నువ్వు ఈ విషయంలో అని అడిగినప్పుడు అది మనకు నచ్చకపోతే నచ్చని పక్షంలో క్షమించండి, నేను మీతో సమ్మతంగా లేను. ఐ బెగ్ టు డిఫర్ విత్ యూ. నేను బరువు తగ్గాలనుకుంటున్నా. ఐ వాంట్ టు లూజ్ వెయిట్. నేను బరువు పెరగాలనుకుంటున్నా. ఐ వాంట్ టు గెయిన్ వెయిట్. ఇది నీ వల్ల అవుతుందా? ఈజ్ దిస్ పాసిబుల్ ఫర్ యూ? చాలా రోజుల నుండి నేను ఆమెను చూడలేదు. ఐ హ్యావింట్ సీన్ హర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. చివరిసారి నువ్వు ఆమెను ఎప్పుడు చూసావు? వెన్ ఈజ్ ద లాస్ట్ టైమ్ యూ సా హర్? నువ్వు ఆమెను కలవాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు మీట్ హర్? అతను సహాయం కోసం అరిచాడు. హీ షౌటెడ్ ఫర్ హెల్ప్. నువ్వు నాతో వస్తావా? డూ యూ వాంట్ టు కమ్ విత్ మీ? అది దగ్గరేనా? ఈజ్ ఇట్ నియర్? నేనిప్పుడు వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో నౌ. నువ్వు మందులు వేసుకున్నావా? డిడ్ యూ టేక్ యువర్ మెడిసిన్? ఇది నాకేమీ సులువు కాదు. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ. అది ఇంకోసారి చేద్దాం. లెట్స్ డూ ఇట్ అగైన్. నా ప్రకారము నువ్వే కరెక్ట్. ఐ థింక్ యూ ఆర్ రైట్. ఆమె చాలా ఒంటరిగా ఫీల్ అయింది. షీ ఫెల్ట్ వెరీ లోన్లీ. నేను ఆమెను వదిలేయలేను. ఐ కాంట్ లెట్ హర్ లీవ్. వాళ్ళు ఆ పని ఒకే రోజులో చేయగలరు. దే కెన్ డూ దట్ వర్క్ ఇన్ ఏ డే. అతను నాకంటే 5 సంవత్సరాల పెద్ద. హీ ఈజ్ 5 years ఎల్డర్ దాన్ మీ. అతను నాకంటే 5 సంవత్సరాల చిన్నవాడు. హీ ఈజ్ 5 years యంగర్ దాన్ మీ. నేను ఆమెను రోడ్ దాటుతుండగా చూశాను. ఐ సా హర్ క్రాసింగ్ ద రోడ్. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు?
హూ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ? నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను. ఐ అడ్మిట్ మై మిస్టేక్. అతను ట్రైన్ను అందుకోలేకపోయాడు. హీ మిస్డ్ ద ట్రైన్. అతనికి ఆమె ఉద్యోగం చేయాలని లేదు. హీ డిడెంట్ వాంట్ హర్ టు డూ జాబ్. అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఆమె మన రాష్ట్రం కాదు. ఆమె మన రాష్ట్రంలో నివసించదు. ఆమె మన రాష్ట్రంలో ఉండదు. షీ డజంట్ లివ్ ఇన్ అవర్ స్టేట్. మొబైల్ మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ ద మొబైల్. నువ్వు ఎప్పుడు వస్తావు? వెన్ విల్ యూ కమ్? నువ్వు ఎప్పుడు వచ్చావు లేదా మీరు ఎప్పుడు వచ్చారు? వెన్ డిడ్ యూ కమ్? వారు ఎప్పుడు వస్తారు? వెన్ విల్ దే కమ్? వారు ఎప్పుడు వచ్చారు? వెన్ డిడ్ దే కమ్? నువ్వు వస్తున్నావా లేదా లేదా మీరు వస్తున్నారా లేదా? ఆర్ యూ కమింగ్ ఆర్ నాట్? వారు వస్తున్నారా లేదా? ఆర్ దే కమింగ్ ఆర్ నాట్? వారు నీకు తెలుసా? డూ యు నో దెమ్? లేదు, నాకు తెలియదు. నో ఐ డోంట్ నో. నో ఐ డోంట్ నో దెమ్. అవును, నాకు తెలుసు. ఎస్ ఐ నో. ఎస్ ఐ నో దెమ్. నీకు ఎలా తెలుసు లేదా మీకు ఎలా తెలుసు? హౌ డిడ్ యూ నో? చాలా చాలా కృతజ్ఞతలు. నువ్వు చాలా దయాహృదయుడువు లేదా చాలా కృతజ్ఞతలు, మీరు చాలా దయగలవారు. థ్యాంక్స్ ఎ లాట్. ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ. ఆమె వీధి మలుపు వద్ద నిలబడి ఉన్నది. షీ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద స్ట్రీట్ కార్నర్. చీకటి పడుతున్నది. నువ్వు ఇంటికి వెళ్తే మంచిది. ఇట్స్ గెటింగ్ డార్క్. యూ వుడ్ బెటర్ గో హోమ్. అతను ఎక్కడున్నా నేను తెలుసుకుంటాను. ఐ విల్ ఫైండ్ అవుట్ వేర్ ఎవర్ హీ ఈజ్. ఆమె చాలా స్వార్థపరురాలు. షీ ఈజ్ వెరీ సెల్ఫిష్. ఏదో ఒక రోజు నేను అమెరికా వెళ్ళొస్తాను. సమ్డే ఐ విల్ టేక్ ఏ ట్రిప్ టు అమెరికా. అతనికి వాళ్ళ ఊర్లో మంచి పేరు ఉంది. హీ హ్యాజ్ ఎ గుడ్ నేమ్ ఇన్ హిజ్ విలేజ్ ఆర్ టౌన్. నన్ను ఒక శత్రువులా చూడకు. దయచేసి నన్ను ఒక శత్రువుగా భావించకు. కైండ్లీ డోంట్ కన్సిడర్ మీ యాజ్ అన్ ఎనిమీ. నేను దీనికంటే ఎక్కువ తినలేను. ఐ కాంట్ ఈట్ మోర్ దాన్ దిస్. కలిసి ఉంటే మనం నిలబడతాం, విడిపోతే పడిపోతాం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. నువ్వు ఏ సైజ్ స్లిప్పర్స్ వేసుకుంటావు? వాట్ సైజ్ స్లిప్పర్స్ డూ యూ వేర్? ఈ స్లిప్పర్స్ నీకు చాలా పెద్దగా ఉన్నాయి. దీస్ స్లిప్పర్స్ ఆర్ టూ బిగ్ ఫర్ యూ. నన్ను నిరాశపరచకు. డోంట్ డిసప్పాయింట్ మీ. నేను ఈరోజు నీ వాట్సాప్ స్టేటస్ చూశాను. ఐ సా యువర్ వాట్సాప్ స్టేటస్ టుడే. మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? వెన్ విల్ వి మీట్ అగైన్? సరిగ్గా నేను అనుకున్నట్లే, సరిగ్గా నేను ఊహించినట్లే, సరిగ్గా నేను ఆలోచించిందే. వాట్ ఎగ్జాక్ట్లీ ఐ థాట్. నువ్వు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు నాకు ఫోన్ చెయ్యి. నువ్వు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు నన్ను పిలువు. నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు నాకు ఫోన్ చెయ్యి. కాల్ మీ వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ.
ఇది నా కోసం బాగుంటుంది. దిస్ వన్ ఈజ్ బెటర్ ఫర్ మీ. ఆమె పెద్ద మాటకారి. షీ ఈజ్ వెరీ టాకెటివ్. క్షమించండి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. సారీ, ఐ డిడ్ంట్ రికగ్నైజ్ యూ. ఇంకెప్పుడు అలా జోక్ చేయకు. నెవర్ జోక్ లైక్ దట్. నువ్వెప్పుడు ఇంతేనా? ఆర్ యూ ఆల్వేస్ లైక్ దిస్? వాట్సాప్ స్టేటస్లో అదెందుకు పెట్టావు? వై డిడ్ యూ అప్లోడ్ ఇట్ ఆన్ స్టేటస్? నువ్వు ఫ్రీ అయ్యాక నాకు మెసేజ్ పంపు. టెక్స్ట్ మీ వెన్ యూ గెట్ ఫ్రీ. నా గురించి ఆమె ఇంకేమి చెప్పింది నీతో? వాట్ ఎల్స్ డిడ్ షీ టెల్ యూ అబౌట్ మీ? నీకు నువ్వే బాధ పెట్టుకోకు. డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ హర్ట్. అది నీ వాట్సాప్ స్టేటస్లో పెట్టు. అప్లోడ్ ఇట్ ఆన్ యువర్ వాట్సాప్ స్టేటస్. మిమ్మల్ని ఎవరు గెంటారు? హూ పుష్డ్ యూ? కొద్దిసేపట్లో మీకు మెసేజ్ చేస్తాను. ఐ విల్ మెసేజ్ యూ ఇన్ ఏ వైల్. ఆమె 2 గంటల తర్వాత వస్తుంది. షీ విల్ కమ్ ఆఫ్టర్ 2 hours. నీ వాట్సాప్ డీపీ బాలేదు, మార్చు. చేంజ్ యువర్ వాట్సాప్ డీపీ. ఇట్స్ నాట్ ఏ గుడ్ వన్. నన్ను చూడటానికి తొందరగా రా. కమ్ టు సీ మీ సూన్. నేను చెప్పేది విను. జస్ట్ లిజన్ టు మీ. నేను కొద్దిసేపు మాట్లాడనా? కెన్ ఐ టాక్ ఫర్ ఏ వైల్? ఈ వీడియో గ్రూప్లో పెట్టు. సెండ్ దిస్ వీడియో టు గ్రూప్. నీ మెసేజ్ నాకు అర్థం కావటం లేదు. ఐ కాంట్ గెట్ యువర్ మెసేజ్. నీ మెసేజ్ నాకు రాలేదు. ఐ డిడ్ంట్ రిసీవ్ యువర్ మెసేజ్. నువ్వు నన్ను మర్చిపోతావా? విల్ యూ ఫర్గెట్ మీ? నువ్వు నన్ను మర్చిపోయావా? డిడ్ యూ ఫర్గెట్ మీ? నువ్వు నన్ను మర్చిపోతావు. యూ విల్ ఫర్గెట్ మీ. భోంచేశాక నేను మీతో మాట్లాడతాను. ఐ విల్ టాక్ టు యూ ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్. వారిని లోపలికి పంపు. లెట్ దెమ్ ఇన్. ఆమెను లోపలికి పంపండి. లెట్ హర్ ఇన్. నేను ఆమెను కలవాలి. ఐ హ్యావ్ టు మీట్ హర్. నువ్వు ఇది ఎలా చేశావు? హౌ డిడ్ యూ డూ దిస్? అదృష్టం ఎప్పుడైనా మారవచ్చు. లక్ కెన్ చేంజ్ ఎనీ టైమ్. నీ చుట్టూ ఎవరైనా ఉన్నారా? ఈజ్ ఎనీబడీ అరౌండ్ యూ? మీరు కనీసం రోజుకి 50 సెంటెన్సెస్ తప్పకుండా నేర్చుకోవాలి. యూ షుడ్ లెర్న్ అట్లీస్ట్ 50 సెంటెన్సెస్ ఏ డే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు మొదటిసారి నా ఛానల్ను చూస్తుంటే ఇక్కడ కనబడుతున్న రౌండ్ బటన్ను ప్రెస్ చేసి నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్గా ఉండండి. ఈ వీడియోస్ను క్లిక్ చేయండి, చూడండి, అర్థం చేసుకోండి. మీ స్పోకెన్ ఇంగ్లీష్ను ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.